10వ తరగతి బాలబాలికలకు నమస్కారం, శుభాశిస్సులు. పిల్లలు బాగున్నారు కదా? ఈరోజు మనం తెలుగు పాఠం చదువుకుందాం. పాఠం నేర్చుకోవడానికి ముందు పిల్లలు, మనం అందరం మనుషులం కదా. అసలు మానవులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో ఒకసారి ఆలోచించండి. మనుషులకు ప్రేమించే గుణం ఉండాలి. మానవులకు ఇతరులను ఆదరించేటువంటి గుణం ఉండాలి. అట్లాగే ఎవరైతే కష్టాల్లో ఉంటారో వాళ్లకు సాయపడేటువంటి గుణం కూడా ఉండాలి. బాగా ఆలోచిస్తున్నారు. ఎవరైనా ఆకలితో వస్తే పిరికెడు మెతుకులు భోజనం పెట్టేటువంటి మంచి గుణం కూడా ఉండాలి. త్యాగ గుణము ఉండాలి, దయాగుణము ఉండాలి. పిల్లలు బాగా ఆలోచించండి. ఈ భూమి మీద కేవలం మనమే కాదు, మన చుట్టూ అనేక జీవరాశులు బతుకుతున్నాయి. వాటన్నింటి పట్ల మనకు దయా స్వభావం కూడా ఉండాలి. మనుషులకు ఉండవలసినటువంటి గొప్ప గుణాల గురించి బాగా ఆలోచించారు. ఇప్పుడు ఒక చిత్రం ఇస్తాను, ఒక బొమ్మని ఇస్తాను, చూడండి. ఈ బొమ్మలో ఏమున్నదో ఆలోచించండి. మనకు పండుగలు పబ్బాలు వచ్చినాయి అంటే జానపద గాయకులు మన ఇళ్లలోకి వస్తారు, వచ్చి కథలు పాటలు పాడుతూ ఉంటారు. అట్లా గంగిరెద్దుల కళాకారుడికి ధాన్యాన్ని దానం చేస్తున్నారు. అలాగే మరొక 2 బొమ్మలు ఉన్నాయి. ఇక్కడ 2 చిత్రాలు చూడండి. ఈ మొదటి బొమ్మలో గుడికొచ్చినటువంటి ఒకానొక మహిళ ఏం దానం చేస్తున్నదో చూడండి. డబ్బులను దానం చేస్తూ ఉన్నది. అట్లాగే మరొక చిత్రంలో మహిళ పేదలకు వస్త్రాలను దానం చేస్తూ ఉన్నది, బట్టలను దానం చేస్తూ ఉన్నది. పిల్లలు, మహాభారతం గురించి మీ అందరికీ తెలుసు కదా. కౌరవులకు పాండవులకు మధ్య జరిగినటువంటి పెద్ద కథ మహాభారతం, ఇతిహాసం. ఆ ఇతిహాసంలో దానగుణ సంపన్నుడిగా పేరుగాంచినటువంటి ఒకానొక మహానుభావుడి చిత్రాన్ని మీకు చూపిస్తాను, చూడండి. ఈయనెవరో గుర్తుపట్టారా? బాగా గుర్తుపట్టారు. ఈయన కర్ణుడు. కర్ణుణ్ణి ఈ ప్రపంచమంతా ఏమని పిలుస్తుంది? దానకర్ణుడు అని పిలుస్తుంది. దాన వీర శూర కర్ణ. దానగుణంలో ఇతన్ని మించినటువంటి వాడు లేడు. ఎవరు ఏదడిగినా లేదనకుండా ఇచ్చేటువంటి గొప్ప గుణ సంపన్నుడు మన కర్ణుడు. సూర్య భగవానుని వరప్రసాదం చేత కుంతికి కర్ణుడు జన్మిస్తాడు. పుట్టుకతోనే అతడు చెవులకు కవచ కుండలాలు, శరీరానికి కవచంతో పుడతాడు. కుండలాలు చెవులకు, శరీరానికి ఏమో కవచం. ఈ 2 అతనికి పుట్టుకతోనే శరీరాన్ని అంటిపెట్టుకొని వస్తాయి. ఆ 2 అతన్ని కాపాడేటువంటి రక్షణ కవచాలు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముందు, పిల్లలు మీకు తెలుసు కదా, మహాభారతంలో కౌరవ పాండవుల మధ్య రాజ్యం కోసం యుద్ధం జరుగుతుంది కురుక్షేత్రం అనేటువంటి ప్రదేశంలో. దాన్ని కురుక్షేత్ర మహాసంగ్రామం అంటారు. ఆ సంగ్రామం జరగడానికంటే ముందు తన వరప్రసాదం చేత పుట్టినటువంటి కర్ణుడికి కొన్ని జాగ్రత్తలు చెప్పడానికి సూర్య భగవానుడు వస్తాడు. వచ్చి కర్ణుడు పూజామందిరంలో పూజ చేసేటువంటి సందర్భంలో కర్ణునికి ఎదురుగా సూర్యుడు ప్రత్యక్షమై చెబుతాడు, నాయనా, మహాసంగ్రామం జరగబోతూ ఉన్నది. స్వర్గానికి అధిపతి అయినటువంటి దేవేంద్రుడు తన వరప్రసాదం చేత పుట్టినటువంటి అర్జునుడికి మేలు చేయడం కోసం నీ దగ్గరికి వస్తాడు మారువేషంలో. వచ్చి నిన్ను కాపాడేటువంటి, నీకు పుట్టుకతో వచ్చినటువంటి కవచ కుండలాలను దానంగా ఇమ్మని అడుగుతాడు. ఇవ్వద్దు సుమా, ఇస్తే
నీ ప్రాణానికి హాని కలగవచ్చు, నీ ప్రాణాలు పోవచ్చు. కాబట్టి అనవసరంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకు అని చెబుతాడు. స్వతహాగా ఎవరు ఏదడిగినా ఇవ్వకుండా ఉండలేనటువంటి కర్ణుడు తన తండ్రి గారైనటువంటి సూర్యునితో అంటాడు, నాన్నగారు మీకు ధన్యవాదాలు, నా మీద ఉన్నటువంటి ప్రేమకు నేను చాలా సంతోషిస్తున్నా. కానీ మీ మాటలు విని నా సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని నేను ఎట్లా మానుకుంటాను? వచ్చినటువంటి వాడు ఇంద్రుడే అయినా, దేవేంద్రుడే సాక్షాత్తు దిగొచ్చి దేహి అని నన్ను అడిగితే నేను ఇవ్వకుంటే ఎలా ఉంటాను? అతడు ఏదడిగినా ఇస్తాను, నా ప్రాణాల మీద నాకు పెద్దగా ఆశ లేదు అని కర్ణుడు అంటాడు. ఆ తర్వాత కర్ణుడు ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లవారి సూర్యుడు చెప్పినట్టుగానే కర్ణుని దగ్గరికి దేవేంద్రుడు బ్రాహ్మణుడి వేషంలో వస్తాడు. వచ్చి తనకున్నటువంటి కవచ కుండలాలను దానంగా ఇమ్మని అడుగుతాడు. కర్ణుడికి ఎట్లాగూ ఈ విషయం ముందే తెలుసు కాబట్టి అతన్ని గౌరవించి అతడు అడిగినట్లుగానే, అతడు కోరినట్లుగానే తన శరీరానికి ఉన్నటువంటి కవచ కుండలాలను ఒలిచి బలవంతంగా తీసి దేవేంద్రుడి చేతిలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, తన ప్రాణానికి హాని కలుగుతుంది అని తెలిసినప్పటికీ కర్ణుడు తనకు పుట్టుకతో వచ్చినటువంటి కవచ కుండలాలను తీసి దేవేంద్రుడికి అప్పగించాడంటే అతడు ఎంత గొప్ప దాన గుణ సంపద కలిగినటువంటి వాడో మీరు ఆలోచించండి. అలాంటి కర్ణుడే కాదు, మనకు పురాణాలను ఇతిహాసాలను గనక పరిశీలిస్తే గొప్ప గుణాలు కలిగినటువంటి పురాణ పురుషులు మనకు కనిపిస్తారు. ఒకసారి ఆలోచించండి పిల్లలు, ఇంకా ఎవరైనా గుర్తుకొస్తారో మీకు? చూడండి, ఇక్కడ 2 చిత్రాలు ఉన్నాయి. మొదటి చిత్రంలో రంతిదేవుడు తన దగ్గర ఏది ఉన్నా ఆకలితో వచ్చినటువంటి వాళ్లకు లేదు అనకుండా ఉన్నది మొత్తం కూడా పెట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. తాను పస్తులున్నా పర్వాలేదు కానీ తన దగ్గర ఉన్నటువంటిది ఎవరడిగినా కానీ లేదనకుండా ఇచ్చేటువంటి స్వభావం కలిగిన వాడు. మనుషులే కాదు, జీవరాశులు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. రంతిదేవుడు గొప్ప దయామయుడు. అలాగే మరో చిత్రం చూడండి, శివచక్రవర్తి గొప్ప రాజు. ఈయన దగ్గరికి అగ్నిదేవుడు, ఇంద్రుడు పావురము డేగ రూపంలో వస్తారు. వచ్చి డేగ, పావురం నా ఆహారం, సృష్టికి విరుద్ధంగా దాన్ని మీరు కాపాడుతున్నారు, దాన్ని వదిలిపెడితే నేను భక్షిస్తాను, నా కడుపు నింపుకుంటాను అని అడుగుతుంది. తన దగ్గరికి వచ్చి ప్రాణాలు కాపాడమని శరణు చొచ్చినటువంటి పావురాన్ని ఇవ్వనంటాడు శివచక్రవర్తి. అట్లయితే పావురం ఎత్తు తూగేటువంటి మాంసాన్ని ఇస్తే నేను స్వీకరిస్తాను అనగానే శివచక్రవర్తి తన శరీరంలోని మాంసాన్ని కోసి తక్కెడలో వేసి ఒకవైపు పావురాన్ని పెట్టి పావురం ఎత్తుకు సరితూగేటువంటి తన మాంసాన్ని కోసి వేస్తూ ఉంటాడు. అట్లా చివరికి ఎంత మాంసం కోసివేసిన పావురం ఉన్నటువంటి తక్కడ 2 సమానం కాకపోయేసరికి చివరికి తానే కూర్చుంటాడు. అట్లా త్యాగగుణంలో తన గురించి ఆలోచించకుండా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం, తనిచ్చినటువంటి మాట కోసం కట్టుబడి ఉండేటువంటి మహానుభావుడిగా మనకు పురాణాలలో మనకు శివచక్రవర్తి కనిపిస్తాడు. పిల్లలు, ఇట్లా దానగుణము కలిగినటువంటి వారు, దయాగుణము కలిగినటువంటి వారు, త్యాగగుణం కలిగినటువంటి వారు మనకు పురాణాలలో చాలామంది కనిపిస్తారు. వారి కోవకు చెందినటువంటి మరొక్క మహానుభావుడి గురించి మనం ఈరోజు చదువుకుందామా మరి? సరే, చూడండి, ప్రహ్లాదుని గురించి మీకు తెలుసు. ప్రహ్లాదునికి మనమడు, విరోచనునికి కొడుకు బలిచక్రవర్తి. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు, విరోచనుని కొడుకు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి రాక్షస రాజు, గొప్ప శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, ఈ చిత్రంలో
బలికి సంబంధించినటువంటి ఊహా చిత్రం. ఈ బలి చక్రవర్తి యొక్క ప్రత్యేకత ఏమిటి తెలుసా పిల్లలు? బలి చక్రవర్తి రాక్షసుల రాజు. అతడి కన్ను దేవలోకం మీద పడుతుంది. స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాలి. స్వర్గాన్ని ఆక్రమించుకోవాలి అంటే దేవేంద్రుని యుద్ధంలో ఓడించాలి. దేవేంద్రుణ్ణి ఓడించి స్వర్గలోకానికి రాజవుతాడు మన బలి చక్రవర్తి. మరి స్వర్గంలో ఎవరుంటారు? దేవతలుంటారు. అయితే ఎప్పుడైతే రాక్షసరాజు అయినటువంటి బలి చక్రవర్తి స్వర్గానికి రాజవుతాడో దేవేంద్రునితో సహా చాలామంది దేవుళ్ళు పారిపోతారు. పిల్లలు మీకు తెలుసు కదా, దేవతలకు రాక్షసులకు ఎప్పుడు పొసగదు. మనం ఏ కథలో చదివినా కానీ దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరగడమే మనం చదువుతాము, వింటాము, చిత్రాల్లో చూస్తాం. కానీ వాళ్ళు కలిసి ఉన్నటువంటి సందర్భాలు చాలా తక్కువ. అట్లా దేవేంద్రుడితో సహా చాలామంది దేవుళ్ళు ఈ రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తికి భయపడి పారిపోతారు. కొంతమంది అక్కడే ఉంటారు. ఉన్న తర్వాత బలిచక్రవర్తి ఊరుకోడు కదా. బలిచక్రవర్తి పెట్టేటువంటి బాధలన్నింటినీ కూడా, ఎట్లాగూ దేవతలంటే వివక్షే ఉంటుంది, ఆ బాధలన్నింటినీ అనుభవిస్తూ వాళ్ళు ఒకానొక సందర్భంలో భరించలేక ఈ దేవుళ్ళందరూ కలిసి శ్రీమన్నారాయణుడి దగ్గరికి పోతారు. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. ఇక్కడ చూడండి, శ్రీ మహావిష్ణువు, అతని ముందు అనేక దేవుళ్ళు. వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువును మొరబెట్టుకుంటారు. మహాప్రభో, రాక్షసరాజు అయినటువంటి బలిచక్రవర్తి బారి నుండి మమ్మల్ని కాపాడండి. ఆ అసుర చక్రవర్తి స్వర్గాన్ని బలవంతంగా ఆక్రమించుకొని మమ్మల్ని నానా బాధలు పెడుతున్నాడు. బలి బారి నుండి మమ్మల్ని కాపాడండి మొర్రో అని వేడుకుంటారు వీళ్ళందరూ. వేడుకుంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలతో అంటాడట, ఒకానొక రోజు నేను భూమండలం మీద అవతరిస్తాను. అవతరించి బలిచక్రవర్తి బారి నుండి మిమ్మల్ని అందరినీ కాపాడుతాను. మీరు నిశ్చింతగా వెళ్ళిపోండి, హాయిగా బతకండి, హాయిగా ఉండండి అని ఆ దేవతలందరికీ కూడా నేను ఏదో ఒక అవతారంలో వచ్చి మిమ్మల్ని కాపాడతాను అని అభయం ఇచ్చేసరికి దేవుళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్ళిపోతారు. అలా జరిగిన కొంతకాలానికి బలిచక్రవర్తి నర్మదా నదీ తీరంలో యజ్ఞం చేస్తూ ఉంటాడు. నర్మదా నదీ తీరంలో బలిచక్రవర్తి, అతని భార్య, వాళ్ళ గురువు గారైనటువంటి శుక్రాచార్యుడు అందరూ కలిసి యజ్ఞం చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒకానొక పొట్టి బ్రాహ్మణుడి అవతారంలో, వామనుడి రూపంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వస్తాడు. చూడండి పిల్లలు, ఈ చిత్రంలో బలిచక్రవర్తికి ఎదురుగా గొడుగు పట్టుకొని నిలబడ్డటువంటి ఈ పొట్టి బ్రాహ్మణుడే వామనుడు. వామనావతారంలో వస్తాడు. వచ్చి, ఎందుకంటే యజ్ఞం చేసేటప్పుడు ఎవరైనా చాలా పవిత్రమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. యజ్ఞం చేసేటప్పుడు, యజ్ఞం చేసిన తర్వాత దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆ సందర్భాన్ని చూసుకొని శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వస్తాడు. వచ్చి రాగానే అతడు బ్రాహ్మణుడు కాబట్టి అతన్ని సాదరంగా ఆహ్వానించి మంచి చెడులు తెలుసుకొని బలిచక్రవర్తి అడుగుతాడు, అయ్యా మీరేం పని మీద వచ్చారు, మీకేం కావాలి, మేము ఏమి ఇవ్వగలం మీకు అని అడుగుతాడు. అంటే నేను అడిగింది మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అయ్యో, మీరేది అడిగినా ఇస్తాను. మీకు గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, అగ్రహారాలు కావాలా, బంగారము కావాలా, ధనము కావాలా, ఏం కావాలి మహాప్రభు, ఏదడిగినా ఇస్తాను, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు మన బలిచక్రవర్తి. అప్పుడు వామనుడు, నేను బ్రహ్మచారిని, నాకు ఈ గుర్రాలు, ఏనుగులు, బంగారము, ఆస్తిపాస్తులు ఇవన్నీ నేనేం చేసుకుంటానయ్యా, నాకేమీ వద్దు, నాకు 3 అడుగుల నేల ఇస్తే సరిపోతుంది అంటాడు. వెంటనే పక్కనే ఉన్నటువంటి శుక్రాచార్యుడికి ఈ విషయం అర్థమైపోతుంది.
బంగారం ఇచ్చినా వద్దంటున్నాడు, వెండి ఇచ్చినా వద్దంటున్నాడు, డబ్బులు ఇస్తానంటే వద్దంటున్నాడు, అగ్రహారాలు వద్దంటున్నాడు, ఏది వద్దంటున్నాడు, 3 అడుగుల నేలనే అడుగుతున్నాడు. ఇందులో ఏదో మోసం ఉన్నది. వచ్చినవాడు మామూలు బ్రాహ్మడు కాదు, దీని వెనకాల ఏదో మహత్తు ఉన్నది. ఇతడెవడో పురాణ పురుషుడే, సాక్షాత్తు విష్ణుమూర్తి అయ్యుంటాడు. కాబట్టి మా ఏలికను, మా రాజును నేను కాపాడుకోవాలి, అతడు దానమియ్యకుండా కాపాడుకోవాలి అని వెంటనే శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని దానం ఇవ్వకుండా ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ దానం వద్దు, గీనం వద్దు అని అడ్డుకుంటాడు. దానశీలం పాఠంలోని కొంత భాగం దానం వద్దు, గీనం వద్దు. ఈ దానం వద్దు, గీనం వద్దు అనే మాటలు ఎవరంటారు? శుక్రాచార్యుడు తన రాజైనటువంటి బలిచక్రవర్తితో అంటాడు. మరి ఈ దానం వద్దు, గీనం వద్దు అనే పాఠం ఏ గ్రంథంలో నుండి తీసుకోబడ్డది? ఒక గొప్ప పురాణంలో నుండి ఈ పాఠం తీసుకోబడ్డది. పురాణం అంటే పురాపినవం పురాణం. పురా అంటే చాలా పాతదైనప్పటికీ నవం చాలా కొత్తగా కనిపిస్తుందట. చూడండి పిల్లలు, పురాణాలు భాగవత పురాణం కావచ్చు, బ్రహ్మాండ పురాణం కావచ్చు, శివపురాణం కావచ్చు, 18 పురాణాలలో ఏ పురాణాన్ని చదివినా కానీ మనకు కథ తెలిసిందే. తెలిసిన కథే కదా అని మనం చదవడం మొదలుపెట్టి ఆగిపోము. చదివినా కొద్దీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. పాతదైనప్పటికీ ఎల్లప్పుడూ కొత్తగా కనిపించేటువంటి కథ పురాణం. ఈ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. వీటిని మహాభారతాన్ని రాసినటువంటి వ్యాస మహర్షి సంస్కృతంలో రాశాడు. ఆయన రాసినటువంటి ఆ సంస్కృత భాగవత పురాణాన్ని తెలుగులో అనువదించినటువంటి వారు మన బమ్మెర పోతన. ఈ బమ్మెర పోతన రాసినటువంటి భాగవతమే శ్రీ మహాభాగవతం. ఇది భాగవతంలోని 8వ స్కందం వామన చరిత్రలో నుండి మనం ఈరోజు చదువుకోబోయేటువంటి దానం వద్దు, గీనం వద్దు అనేటువంటి అంశాన్ని మనం చదువుకోబోతున్నాం. చూడండి పిల్లలు, ఇది పోతన మహాభాగవతం 7వ, 8వ, 9వ స్కందాలు 3వ సంపుటం 8వ స్కందం రాసింది ఈ మహానుభావుడే పోతన. మరి పోతన గురించి మీకు తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కదా. భాగవత పురాణాన్ని రాసినటువంటి పోతన గురించి మనం తెలుసుకుందాం. పోతన ఒకప్పటి వరంగల్ జిల్లా, ప్రస్తుత జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. వీళ్ళ అమ్మగారి పేరు లక్కమాంబ, తండ్రి కేసన. 15వ శతాబ్దానికి చెందినటువంటి మహానుభావుడు ఈయన. భాగవతాన్ని నేను మనుషులకు అంకితం చెయ్యను, శ్రీరామచంద్రుడికి అంకితం చేస్తాను అని చెప్పుకున్నాడు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెదవే 2 గాథ పలుకగనీలా. నేను రాస్తున్నది భాగవతం, నా చేత రాయిస్తున్నటువంటి వాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఆ భాగవత పురాణాన్ని నేను తెలుగులో రాస్తే నాకు పునర్జన్మ ఉండదట, మోక్షం లభిస్తుందట. అట్లాంటి గొప్ప అవకాశం ఉన్నప్పుడు భాగవత పురాణాన్ని గాక మరే పురాణాన్ని నేను రాస్తాను అని భాగవత పురాణాన్ని రాసి తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుడికి అంకితం చేశాడు పోతనామాత్యుడు. ఇతని శైలి మధుర భక్తి. భాగవతంలోని మీరు ఏ పద్యాన్ని చదివినా భక్తి అనేటువంటి అమృతాన్ని మీరు తాగినటువంటి వాళ్ళు అవుతారు. భక్తి రసం అడుగడుగునా మనకు ప్రతి పద్యంలో కనిపిస్తుంది. పోతన వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం అనేటువంటి మరికొన్ని కావ్యాలను కూడా ఆయన రాశాడు. చూడండి పిల్లలు, పోతన తన ఇష్టదైవమైనటువంటి శ్రీరామచంద్రుణ్ణి ఎదురుగా నిలుపుకొని ఆయన భాగవత పురాణాన్ని రాశాడు. ఇప్పుడు మరి భాగవత పురాణాన్ని రాసినటువంటి పోతన శ్రీ మహాభాగవతంలో నుండి దానశీలం అనేటువంటి పాఠాన్ని మీకు పెట్టడం జరిగింది. ఆ దానశీలం అనేటువంటి పాఠంలోని ఒక 3 పద్యాలను మాత్రమే మనం ఈరోజు చూద్దాం. మొదటి పద్యాన్ని చూద్దామా పిల్లలు? పదండి.
ఈ పద్యాన్ని నేను చదువుతాను, మీరు నాతో చదవండి, చూస్తూ చదవండి. కులమున్ రాజ్యము తేజమున్ నిలుపుమీ కుబ్జుండు విశ్వంభరుండు అరతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పనుకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వలదీ దానము గీనమున్ పనుపుమావర్ణిన్ వదాన్యోత్తమా. కులమున్ రాజ్యమున్ తేజమున్ నిలుపుము ఈ కుబ్జుండు విశ్వంభరుండు అలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్ కలడే మాన్పను కండు నా పలుకులు ఆకర్ణింపు కర్ణంబులన్ వలదు ఈ దానము గీనము పనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా. ఈ మాటలు బలిచక్రవర్తితో అతని వెనకాలనే ఉండి పరిస్థితులను గమనిస్తున్నటువంటి అతని గురువు గారు శుక్రాచార్యుడు అంటున్నాడు, ఓ రాజా, ఓ రాజా, వదాన్యోత్తమా, వదాన్యులలో ఉత్తముడమైనటువంటి ఓ బలిచక్రవర్తి. వదాన్యులు అంటే దాతలు, దానగుణం కలిగినటువంటి వాళ్లను వదాన్యులు అంటారు. వదాన్యులలో ఉత్తముడిట. ఎవరు ఏదడిగినా లేదనకుండా ఇచ్చేటువంటి గొప్ప గుణం కలిగినటువంటి ఓ బలిచక్రవర్తి, నువ్వు గనక 3 అడుగుల నీళ్లను ఆ వామనుడు కోరినట్టుగా దానంగా ఇస్తే తీరని నష్టం కలుగుతుంది. నువ్వు పేదవాడివైపోతావు, నీ సమస్తాన్ని కూడా అతడు హరిస్తాడు. రాజనేటువంటి వాడు కులమున్ తన వంశాన్ని, రాజ్యమున్ తన రాజ్యాన్ని, తేజమున్ తన బలపరాక్రమాలను, తన శౌర్య సంపదను నిలుపుము కాపాడుకోవాలి. నువ్వేం చేయాలి? ముందు నీ గురించి ఆలోచించుకోవాలని, నీ కులస్తులను, నీ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళను కాపాడుకో, నీ రాజ్యాన్ని సంరక్షించుకో, నీ తేజస్సును, నీ బలపరాక్రమాలను కాపాడుకో. ఈ కుబ్జుండు, ఈ పట్టివాడైనటువంటి బ్రాహ్మణుడు విశ్వంభరుండు, సాక్షాత్తు విష్ణుమూర్తి. అరతింబోడు, అతడు 3 అడుగుల నీళ్ళనే అడిగాడు కదా, ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. 3 అడుగుల నీళ్లను మాత్రమే తీసుకొని పోయేవాడు కాదు, త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండమున్. ఆ 3 అడుగులతో త్రివిక్రమ స్ఫురణన్, 3 అడుగులతో ఒక్కొక్క అడుగుతో ఒక్కో లోకాన్ని కొలిచేటువంటి బ్రహ్మాండమున్, విస్తృతమైనటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. 3 అడుగుల నీలే అనుకుంటున్నారు, 1 అడుగుతో ఒక లోకాన్ని చుట్టేస్తాడు ఆయన. 2వ అడుగుతో మరో లోకం, 3వ అడుగుతో 3వ లోకం. 3 అడుగుల నీలతో ముల్లోకాలను కొలవగలిగినటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ సందర్భంలో కలడే మాన్పన్ ఒకండు, అంతటి మహాతేజస్సుతో కూడినటువంటి విశ్వరూపాన్ని ప్రదర్శించేటువంటి సందర్భంలో ఆ సాక్షాత్తు విష్ణుమూర్తిని ఆపగలిగినటువంటి వాడు ఒక్కడు కూడా ఉండడు. ఓ రాజా, నా పలుకుల్, నేను చెబుతున్నటువంటి మాటలను కర్ణంబులన్, చెవులతో కాస్త వినవయ్యా, ఆకర్ణింపు. నేను చెబుతున్నటువంటి మంచి మాటలు కాస్త శ్రద్ధగా విను. వలదీ దానము గీనమున్, ఈ దానం వద్దు, గీనం వద్దు. వర్ణిన్, ఆ బ్రహ్మచారిని పనుపుమా, పంపించేసి ఇక్కడి నుండి. ఈ దానం వద్దు, ఏమీ వద్దు. ఓ రాజా, నీ వంశాన్ని, నీ రాజ్యాన్ని, నీ తేజస్సును నువ్వు కాపాడుకో. ఈ వచ్చినటువంటి పొట్టివాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. వాడు 3 అడుగుల నీళ్లను తీసుకుని పోయేవాడు కాదు, 3 అడుగులతో ముల్లోకాలను కొలిచేటువంటి త్రివిక్రమ రూపాన్ని సంతరించుకుంటాడు. ఆ సందర్భంలో ఎవరు అతన్ని అడ్డుకోలేరు, ఆపలేరు. నా మాటలు వినవయ్యా, కాస్త ఆలగించవయ్యా. ఈ దానం వద్దు, గీనం వద్దు, ఆ బ్రహ్మచారి కంచెలు పంపించేసేయి అంటాడు. అప్పుడు చూడండి పిల్లలు, శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటల్లోని భావం.
అడగడానికి వచ్చినటువంటి పొట్టి బ్రాహ్మడు బలిచక్రవర్తి కనుక 3 అడుగుల నేలనిస్తే 3 అడుగులతో ఇలా ముల్లోకాలను ఆక్రమించేటువంటి గొప్ప రూపాన్ని అతడు సంతరించుకుంటాడు, విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ సందర్భంలో ఎవరు అతన్ని ఆపలేరు అని చెబుతాడు. అట్లా చెప్పినప్పుడు మన బలిచక్రవర్తి గురువుగారితో కళ్ళు మూసుకొని ఒక్క క్షణం ఆలోచించి అంటాడు, అయ్యా గురువర్యా, మీరు చెప్పినటువంటిది నిజమే, మీరు చెప్పినటువంటి మాటల్లో అర్థం ఉన్నది. గృహస్థుల యొక్క ధర్మం కూడా అదే. మనిషి పుట్టింది మొదలు చచ్చేలోపు 4 ఆశ్రమాలు ఉంటాయి. బ్రహ్మచర్యాశ్రమం వివాహానికంటే ముందు దశ, గృహస్థాశ్రమం దాన ధర్మాలు చేసి వివాహం చేసుకొని భార్యతో కలిసి దాన ధర్మాలు చేసేటువంటి దశ, 3వది వానప్రస్థాశ్రమం అన్ని రకాల బరువు బాధ్యతలన్నింటినీ కూడా తీర్చుకునేటువంటి దశ, 4వది సన్యాసాశ్రమం ఈ ఇహలోకంలో లభించినటువంటి సుఖాలన్నింటినీ కూడా వదిలిపెట్టి మోక్షం కోసం దైవ ప్రార్థనలో లీనమయ్యి తపస్సు చేసుకునేటువంటి దశ. బలిచక్రవర్తి అంటాడు, మీరు చెబుతున్నటువంటి మాటలో నిజమున్నది. గృహస్థుల యొక్క ధర్మం కూడా అదే. గృహస్థుడు అనేటువంటి వాడు తన వంశాన్ని, తన రాజ్యాన్ని, తన పరాక్రమాలను కాపాడుకోవాలి. నేను అడిగిన ఆయనను ఆవులు ఇస్తానన్నాను, బంగారం ఇస్తానన్నాను, అగ్రహారాలు ఇస్తానన్నాను, గుర్రాలు ఇస్తానన్నాను, ఏది ఇస్తానన్నా వద్దన్నాడు. బతకడానికి కావలసినటువంటి జీవనాధారం కల్పిస్తానన్నాను, అది కూడా వద్దన్నాడు. నేనిప్పుడు నాకున్నటువంటి రాజ్యం మీద, ఈ ధనం మీద వ్యామోహంతో అతనికి 3 అడుగుల నేలను ఇస్తానన్నటువంటి మాటను వెనక్కు తీసుకుంటే ఏం బాగుంటుంది? ఒకప్పుడు భూదేవి బ్రహ్మదేవునితో ఒక మాట అన్నది, గురువుగారు యాదికుందా మీకు? ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను, కానీ ఆడిన మాట తప్పినటువంటి వాణ్ణి మాత్రం భరించలేను అని భూదేవి బ్రహ్మదేవుడితో అన్నది. అంతేకాదు గురువుగారు, యుద్ధరంగానికి ఆయుధాలను పట్టుకుని పోయినటువంటి వీరుడు విజయము వీరస్వర్గము అనుకొని వెళ్ళాలి. యుద్ధంలో విజయం సాధించైనా రావాలి, లేదా వీరమరణమైనా పొందాలి. అట్లాగే మాటకు కట్టుబడి సత్యంతో బతకడం కూడా మానధనులైనటువంటి వాళ్ళ లక్షణము. గురువుగారు, యుద్ధానికి వెళ్ళినటువంటి వాడు విజయం సాధించైనా రావాలి, వీరస్వర్గం అలంకరించైనా రావాలి. అలాగే మాటకు కట్టుబడి బతకడం కూడా మానధనుల యొక్క లక్షణం. మరి నేను అట్లాంటి ఆ లక్షణాలకు కట్టుబడి ఉండకుండా ఎలా ఆడిన మాట తప్పమంటారు? అంతేకాదు గురువుగారు, మరొక విషయం కూడా అని అంటూ, ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములునొకట చేకూరు భంగిం చిత్రముగా దాతకి వియు పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. ధాత్రిని హాలికునకును సుక్షేత్రము బీజములు ఒకట చేకూరు భంగిం చిత్రముగా దాతకు ఈవియు పాత్రము సమకూరునట్టి భాగ్యము కలదే. గురుగారు, ధాత్రిని ఈ భూమి మీద హాలికునకును, రైతు, హలం పట్టి పొలం దున్నేటువంటి వాడు రైతు. గురుగారు, ఈ భూమి మీద రైతుకు సుక్షేత్రము మంచి నేల, సారవంతమైన నేల, బీజములు మంచి విత్తనాలు, నకిలీవి కానటువంటి విత్తనాలు, ఒకట చేకూరు భంగిం ఒకేసారి లభించవు. రైతు అనేవాడికి సారవంతమైన నేల ఉంటే మంచి విత్తనాలు దొరకవు, మంచి విత్తనాలు దొరికితే సారవంతమైనటువంటి నేల లభించదు. కాబట్టి గురువుగారు, రైతుకు మంచి సారవంతమైన నేల, అలాగే నకిలీవి కానటువంటి మంచి విత్తనాలు దొరకనట్లుగానే, దొరకడం అరుదు అయినట్లుగానే, దొరకడం దుర్లభమైనట్లుగానే దాతకు దానం చెయ్యాలనేటువంటి స్వభావం ఉన్నటువంటి వాడికి తన దగ్గర ధనం ఉన్నప్పటికీ తీసుకునేటువంటి స్వీకర్త కూడా ఉత్తముడై ఉండాలి కదా. మన దగ్గర దానం చేయడానికి డబ్బు ఉన్నది, కానీ ఆ దానాన్ని స్వీకరించేటువంటి యోగ్యత కలిగినటువంటి వాడు కూడా దొరకాలి. అట్లాంటి వాడు దొరకడం కూడా అరుదే. మరి మీరేమో నా దగ్గర 3 అడుగుల నేలను దానంగా స్వీకరించడానికి వచ్చినటువంటి వాడు బ్రాహ్మడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెబుతున్నాడు. 3 అడుగుల నేలను దానంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
వచ్చినవాడు కూడా చాలా యోగ్యుడు, శ్రీ మహావిష్ణువే వచ్చి నా దగ్గర దోసిరి జాపి అడుగుతున్నాడు అని అంటే దానికంటే ఏం భాగ్యం ఉంటుంది గురువుగారు అని శుక్రాచార్యునితో బలిచక్రవర్తి అంటూ తాను ఇచ్చినటువంటి మాటకే కట్టుబడి ఉన్నాను అని గురువుగారికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లలు. ఇది దానం వద్దు గీనం వద్దు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో దానం స్వీకరించడానికి వచ్చినటువంటి ఆ వామనుణ్ణి తిరిగి పంపించు అని చెబుతూ చెప్పినటువంటి సందర్భం ఇది. పాఠం పిల్లలు, దీన్ని ఒక్కసారి మీరు చూడండి. ఈ పద్యంలో రైతు సారవంతమైన నేల, విత్తనాలు రెండు దొరకడం కూడా కష్టమే. ఒక్కసారి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పద్యాల యొక్క భావాన్ని ఆలోచించండి పిల్లలు. మనం ముందుగా చెప్పుకున్నటువంటి పద్యం, మొదటి పద్యం అది పువ్వు గుర్తు గల పద్యం. కులమున్ రాజ్యమున్ తేజమున్, ఆ పద్యాన్ని మీరందరూ కంఠస్థం చేయండి. పద్యం యొక్క భావాన్ని గుర్తు చేయండి, గుర్తు పెట్టుకోండి. అట్లాగే పద్యంలో ఉన్నటువంటి కఠినమైన పదాలకు కూడా అర్థాలను మీరు నిఘంటు సహాయంతో తర్వాత మనకు పాఠ్యపుస్తకం వెనుక ఉన్నటువంటి అర్థాల సహాయంతో మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అట్లాగే మిమ్మల్ని ఒక 3 ప్రశ్నలు అడుగుతాను. ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర ఉన్నటువంటి నోటు పుస్తకంలో మీరు సమాధానాలు ఆలోచించి రాయాలి. బలిచక్రవర్తి ఎవరు? ఆయన గురువుగారి పేరేమి? రెండో ప్రశ్న, మానధనుల ఆలోచన ఎట్లా ఉంటుందో రాయండి. మానధనులు అనేటువంటి వారు అభిమానమే ధనంగా కలిగినటువంటి వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది ఊహించి రాయండి. పాఠం చదివితే మీకు అర్థమవుతుంది. శిష్యుడు దానం చేయకుండా గురువు ఎందుకు ఆపి ఉంటాడో ఆలోచించి రాయండి. ఇక్కడ గురువు శుక్రాచార్యులు, శిష్యుడు బలిచక్రవర్తి. మరి శిష్యుడు దానం చేయడానికి సిద్ధపడుతూ ఉంటే గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఎందుకు ఆపడానికి ప్రయత్నించాడు ఆలోచించండి. మీ నోటు పుస్తకాల్లో రాయండి పిల్లలు. పద్యాన్ని గుర్తు చేస్తారు కదూ. పాఠంలోని తర్వాతి భాగాన్ని తర్వాతి తరగతిలో నేర్చుకుందాం. నమస్తే, సెలవు.